యూట్యూబ్ మనకు రికమెండ్ చేస్తుంది. ఏం రికమెండ్ చేస్తుంది? ఐడియా రికమెండ్ చేస్తుంది. ఇలాంటి వీడియో తీ బ్రో, కంప్లీట్లీ నీకు వ్యూస్ వస్తాయని మనకు ఒక వీడియో ఐకాన్ అనేది మనకు రికమెండ్ చేస్తుంది. అండ్ ఇది ఇంకొకటి ఐడియా అనమాట. సో చూడండి, ఓ రాత్రి లోపు వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి? చాలా బాగుంది కదా. సో ఇది కూడా మనం సేవ్ చేసుకోవాలంటే ఇలా సేవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ప్రతి డే మీరు ఏం చేస్తారంటే, సో ఒక 10 మెయిల్ ఐడీస్తో చేంజ్ చేస్తూ చూడండి అనమాట. చేంజ్ చేస్తూ చూస్తే ఇమ్మీడియట్లీ మీకు సో వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అలా వ్యూస్ రాకుంటే మీరు ఏం చేస్తారంటే, వేరే స్మార్ట్ ఫోన్లో మీరు కొత్త ఛానల్లో వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి? రీసెంట్లీ ఛానల్ పెట్టారా? ఎప్పుడు పెట్టారా? సో 1 year బ్యాక్ పెట్టారా? లేదా ఇప్పుడే ఛానల్ క్రియేట్ చేశారా? ఎప్పుడు క్రియేట్ చేశామని కాదు, సో మనకు వ్యూస్ వస్తలేవు. మనకు భలే ఎంత వస్తున్నాయండి, వీడియో అప్లోడ్ చేశారు 10-20 వ్యూస్ వస్తున్నాయి. సో 10-20 వ్యూస్ వస్తే మనకు సరిపోతుందా? సో సరిపోదు. మానిటైజేషన్ అంటే 1 year కావాలి. మానిటైజేషన్ చేసుకోవడానికి 1 year కావాలి. 200-300 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఏదైతే మనం 10-20 వ్యూస్ వస్తాయో, ఆ 10-20 వ్యూస్ లేదా 100 వ్యూస్ వస్తున్నాయి అనుకుందాం. ఆ 100 వ్యూస్తో మనం మానిటైజేషన్ కావాలంటే ఒక 200-300 వీడియోస్ కావాలి. బట్ మనకు సో కొత్త ఛానల్ ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేశారో వాళ్ళకు వ్యూస్ వస్తలేవు. వ్యూస్ రాకుంటే మనం ఈ ట్రిక్ అయితే యూజ్ చేసుకుందాం. 100% మీకు వ్యూస్ అయితే వస్తాయని నేనైతే చెప్తున్నమాట. ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళకు వ్యూస్ వస్తలేవు, మరి ఏం చేయాలి బాధపడుతున్నాం అని మీరు అనుకుంటే కంప్లీట్లీ ఈ వీడియో మొత్తం చూసేయండి. 100% మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో ఎలా వ్యూస్ తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలి ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోలో లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను అనమాట. అండ్ వీడియో ఎండ్ వరకు ఉండి స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఒక లైక్ అయితే తీసుకోండి, కింద హైప్ వస్తుంది హైప్ కూడా చేసుకోండి. అండ్ వీలైతే కామెంట్ అయితే చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ 59 రూపీస్తో జాయిన్ కండి, డైమండ్ మెంబర్షిప్లో జాయిన్ కండి. సో ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోండి. జస్ట్ 59 రూపీస్ ఉంటుంది. అండ్ నా తరఫు నుండి బెనిఫిట్స్ ఏంటంటే, సో సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ఎవరైతే మా హోల్ టీమ్స్ ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీ ఛానల్కి. అండ్ ప్రమోషన్ చేస్తున్నా అనమాట, కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తున్నా. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి, లేదా స్కిప్ చేసుకోండి. ఇప్పుడు మన మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కాల్లో చూపిస్తా, చూసేయండి. గాయ చాలా ఆడియన్స్ ఏం చేస్తారు, చాలా ఆడియన్స్ ఇప్పుడు చూడండి యూట్యూబ్లో వెళ్ళిపోతారు. సో ఎవరెవరు వీడియోస్ అప్లోడ్ చేశారు వాళ్ళ వీడియో కాపీ చేసుకుందామా, సో ఇట్లా వాళ్ళు ప్రయత్నిస్తారు. సో మనం అలా ప్రయత్నించకుండా డిఫరెంట్ వేలో వెళ్దాం. ఎలా వెళ్దాం మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. యూట్యూబ్లో ఇట్లా వెళ్తారు. సో యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత ఎవరో వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, పెద్ద పెద్ద క్రియేటర్స్ది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేదా రీసెంట్లీ ఎవరైనా వీడియోస్ అప్లోడ్ చేసిన వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో వాళ్ళకి ఫాలో అవుతారు, 100% ఫాలో అవుతారు. ఓకే, సో అలా ఫాలో కాకుండా మీరేం చేస్తారంటే, మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే, యూట్యూబ్ మనకి ఏం చెప్తుందంటే గాయస్, ఇక్కడ మీకు చూపిస్తారు ఏంటంటే, సింపుల్ బ్యాక్ రండి. ఇట్లా సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ వీడియో ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ వీడియో ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు సో ఒక వీడియో చేశాను, వీడియో ఐకాన్ గురించి ఒక వీడియో చేశాను. అలా కాకుండా మీకు ఇక్కడ ఏం చూపిస్తాను అంటే గాయస్, ఇక్కడ 2 వే చూపిస్తాను, అంటే 2 రకాలు చూపిస్తాను. మంచిగా ఉంటుంది వీడియో, ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇక్కడ మనకు ఏమేమి కనిపిస్తుంది, హోమ్ కనిపిస్తుంది, జనరేట్ కనిపిస్తుంది, ఆప్టిమైజ్ కనిపిస్తుంది, కీవర్డ్స్ కనిపిస్తుంది, ఐడియాస్ కనిపిస్తుంది. మనం ఇక్కడ నుండి ఐడియాస్ మాత్రమే తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఐడియాస్ లాస్ట్ ఉంది, ఐడియాస్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ మనకు డైలీ ఎవరైతే కొత్తగా ఉన్నారో ఛానల్ క్రియేట్ చేశారో, ఏ కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నారో మీరు చూస్ చేసుకుంటారు కదా కంటెంట్. ఆ కంటెంట్ పైన మీరు ఒక 10 వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు కదా యూట్యూబ్ లో, అదే కంటెంట్ పైన మనకి ఏం చేస్తుంది అంటే, యూట్యూబ్ మనకు రికమెండ్ చేస్తుంది. ఏం రికమెండ్ చేస్తుంది? ఐడియా రికమెండ్ చేస్తుంది. ఇలాంటి వీడియో తీ బ్రో, కంప్లీట్లీ నీకు వ్యూస్ వస్తాయని మనకు ఒక వీడియో ఐకాన్ అనేది మనకు రికమెండ్ చేస్తుంది. చూడండి నాకు ఎట్లా రికమెండ్ చేస్తుంది. AI టూల్స్ ఉపయోగించి యూట్యూబ్ విజయం కోసం 3 ఉత్తమ మార్గాలు అని చెప్తుంది అనమాట. సో ఇలాంటి వీడియో చేస్తావా అని అంటుంది, సేవ్ చేసుకుంటావా లేదా డిస్మిస్ చేస్తావా అని అడుగుతుంది. సో ఈ టైటిల్ పైన నేను వీడియో చేస్తే కంప్లీట్లీ సేవ్ చేస్తా, లేదా మనకు నచ్చలేదు అనుకుంటే డిస్మిస్ చేసుకోవచ్చు అనమాట. సెకండ్ వే వేస్తాను అనమాట, సెకండ్ చేస్తాను అనమాట. సో చూడండి డిస్మిస్ చేస్తాను ఆయన. సో డిస్మిస్ చేసిన చూడండి. సో ఇక్కడ మనకి ఇంకొకటి వచ్చింది, సో ఐడియా ఇంకొకటి వచ్చింది అనమాట. చూడండి, మీ ఛానల్ను అదృష్టం ఎలా మార్చాలో అవగాహన పొందండి అనేది మనకు ఒకటి. సో టైటిల్ అయితే వచ్చింది, తెలుగులో వచ్చింది. సో ఆ టైటిల్ సేవ్ చేసుకుంటారా? సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ ఉంది అనమాట, ఇట్లా సేవ్ చేసి ఇట్లా సేవ్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చింది, డైలీ 3 ఐడియాస్ ఇస్తుంది మనకు. వీడియోకి డైలీ 3 ఐడియా ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనకు 2 అయిపోయినాయి. అండ్ ఇది ఇంకొకటి ఐడియా అనమాట. సో చూడండి, ఓ రాత్రి లోపు వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి? చాలా బాగుంది కదా. సో ఇది కూడా మనం సేవ్ చేసుకోవాలంటే ఇలా సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, నైస్ యూ ఇవేడ్ ఆల్ యూ డైలీ ఐడియాస్ అయితే మనకైతే సో ఇక్కడ డిస్ప్లే అయింది అనమాట. సో ఇక్కడ మనకు ఇంకా కావాలి అంటే అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, కాబట్టి మనకు అది అవసరం లేదు. డైలీ మనకు 3 ఐడియాస్ ఇస్తుంది. మీరు రెగ్యులర్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తారు యూట్యూబ్లో, మనకు 3 ఐడియాస్ ఇస్తుంది. 3 ఐడియా నుండి మనకు ఏదో ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అట్లా మీరు సేవ్ చేసుకోండి. నేను ఇప్పుడు 2 సేవ్ చేసిన చూడండి, అందులో నుంచి నేను ఏదో ఒక వీడియో తీయాలన్నమాట. సో అట్లా మీరు కూడా ప్రయత్నించండి. అదే టాపిక్ పైన ఇప్పుడు మీకు 3 ఐడియాస్ ఇచ్చింది కదా, అదే 3 ఐడియాస్ నుండి ఏదో ఒక ఐడియా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి మీరు ఎగ్జాక్ట్లీ ఆ టాపిక్ పైన మీరు వీడియో 100% తీయండి. మీకు కంప్లీట్లీ వ్యూస్ అయితే వస్తాయని నేనైతే చెప్తాను అనమాట. సో ఇంకొక వే చెప్తాను, అది కూడా చెప్తాను, సింప్లీ బ్యాక్ వస్తాను. ఇప్పుడు ఇంకొక వే ఏంటంటే గాయస్, డైలీ భలే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఒక డైలీ ఒక 1 month లో 30 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. మీకు ఎంత వ్యూస్ వస్తున్నాయి? 10-20 వ్యూస్ వస్తున్నాయి అనుకుందాం.
అనుకుందాం, ఎగ్జాంపుల్ కోసం అనుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసిండ్రు అనుకుంటే కాదు ఇక్కడ ఫస్ట్ ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసిండ్రు, నాకు ఇటు ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనుకుంటే దాన్ని మీరు ఏం చేస్తారంటే సింప్లీ మీరు యూట్యూబ్లో వెళ్ళిపోండి. ఇలా యూట్యూబ్లో వెళ్ళిపోతే సో ఇంకొక విషయం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాదు ఇక్కడ, సో మీరు స్మార్ట్ ఫోన్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ లాగిన్ చేసుకున్నారో ఇందులో మీరు లాగిన్ చేసుకున్నారనుకుంటే మీ వేరే వాళ్ళది ఎవరిదైనా మీరు స్మార్ట్ ఫోన్ తీసుకోండి. స్మార్ట్ ఫోన్ తీసుకున్న తర్వాత అందులో మీ ఛానల్ అనేది లాగిన్ ఉండదు. ఓకే, లాగిన్ ఉండదు కాబట్టి మీరేం చేస్తారు, లాగిన్ లేని స్మార్ట్ ఫోన్ తీసుకోండి. ఓకే, ఎవరిదైనా తీసుకోండి మీ ఇష్టం. సో అట్లా తీసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేయండి. ఇప్పుడు సర్చ్ బార్లో ఏం సర్చ్ చేస్తారు, మీ టైటిల్ ఏం పెట్టారు, ఏదైనా వీడియో ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశారు కదా, ఆ టైటిల్ మీరు ఏం చేస్తారంటే టైటిల్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. ఇక్కడ వైటిస్ట్లో వెళ్ళిపోతాను, అది కూడా చూపిస్తాను, ఎలా కాపీ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఇక్కడ వైటిస్ట్లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి దీనికైతే వ్యూస్ అయితే భలే వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో బాగుంది. అండ్ దీనికి ఏం చేస్తారంటే దానికి కదిలియకండి, ఇక్కడ పై స్క్రోల్ చేస్తే ఈ వీడియోకి మనకు వ్యూస్ వస్తలేవు అనమాట, దీనికి వ్యూస్ వస్తలేవు అన్నట్టు. సో దీనికి వ్యూస్ వస్తలేవు కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీంట్లో సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అంటే ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేసిన వీడియోని సెలెక్ట్ చేయండి. నేను ఒక వేరే వీడియో చూపిస్తున్నాను అనమాట, అంటే ఆ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి దాన్ని నేను కదిలియాను అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ చూడండి సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి, నేను ఒక టైటిల్ పెట్టాను, దీన్ని పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతుంది. ఇక్కడ పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతే కాదు ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ మీరు లాగి బట్టి దీన్ని ఆల్ చేయండి, సెలెక్ట్ ఆల్ చేసేసి కాపీ చేసేసుకోండి. ఇంతే, టైటిల్ కాపీ చేసుకోండి అనమాట, వేరేది ఏం లేదు. సింపుల్ బ్యాక్ వచ్చేయండి అండ్ మొత్తానికి వచ్చాను అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో వెళ్ళిపోండి. యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఇక్కడ లాగి బట్టి పేస్ట్ చేయండి అనమాట. సింపుల్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మన వీడియో వస్తుందో లేదో చూడండి. ఇన్కేస్ రాకుంటే ఇక్కడ మనకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, అలా 3 డాట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకు వీడియో అయితే వస్తాయి అన్నమాట. సో అలా కూడా రాకుంటే అది కూడా చెప్తాను, లాస్ట్లో చెప్తాను, సింపుల్ అది కూడా చెప్తాను అనమాట. ఓకే, వెయిట్ చేయండి, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, మళ్ళీ అది చెప్తాను అనమాట నేను. అండ్ చూడండి మన వీడియో అయితే వస్తలేదు కదా, సో ఇట్లా వస్తలేదు. మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ, సో ఇక్కడ మనకు రాకుంటే కూడా అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్స్ సెలెక్ట్ చేసుకుంటే కాదు సర్చ్ ఫిల్టర్ ఉంది, సర్చ్ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఒక 1 వీక్ నేను వీడియో అప్లోడ్ చేసిన అనుకుంటా అది. అండ్ మనం ఏం చేద్దామంటే ఎనీ టైంకి సెలెక్ట్ చేసుకుందాం. ఎనీ టైం సెలెక్ట్ చేసుకుంటే దిస్ వీక్ సెలెక్ట్ చేయాలి, దిస్ మంత్ సెలెక్ట్ చేద్దాం. దిస్ మంత్ సెలెక్ట్ చేసి అప్లై చేసేద్దాం అనమాట. అప్లై చేస్తే వస్తుందో లేదో చూద్దాం, మన వీడియో అయితే రావట్లేదు. సో ఇలా కూడా రాకుంటే మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ సర్చ్లో వెళ్ళిపోండి. సో ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్నారో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ అండ్ ఇప్పుడు చూడండి స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చిన తర్వాత మీ ఛానల్ నేమ్ యాడ్ చేయండి అనమాట, శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్. సో మీ ఛానల్ నేమ్ అయితే యాడ్ చేయండి. ఛానల్ నేమ్ యాడ్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. ఇప్పుడు సెర్చ్ చేస్తే వస్తుందో లేదో చూడండి, ఇక్కడ చూడండి వచ్చిందా. సో ఇదే వీడియో అన్నమాట, చూడండి అన్న ఇదే వీడియో అన్నమాట. ఓకే, సో దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోండి, అంటే ప్లే చేయండి. వీడియో ప్లే చేసిన తర్వాత మనకు యాడ్ వస్తుంది, దీనికి స్కిప్ చేస్తున్నాను అనమాట. ఓకే, నాకైతే యాడ్ వచ్చింది కాబట్టి నేను యాడ్ అయితే చూడలేను, సో ఎందుకోసం అంటే యాడ్ అయితే స్కిప్ చేస్తా. గాయస్ ఇక్కడ చూడండి ఈ వీడియో అయితే ఇట్లా ప్లే అవుతున్నది. ఓకే, సో ఇలా ప్లే అవుతున్నాయి, మీరు వీడియో మొత్తం చూసేయండి. ఎవరు స్మార్ట్ ఫోన్ లో చూస్తారు, వేరే వాళ్ళ స్మార్ట్ ఫోన్ లో చూడండి అని చెప్పాను కదా. ఏదైతే మీ ఛానల్ అది మీ స్మార్ట్ ఫోన్ లో లాగిన్ ఉంది అనుకోండి, ఆ స్మార్ట్ ఫోన్ లో మీరు చూడకండి, వేరే స్మార్ట్ ఫోన్ లో చూడండి అని కంటిన్యూగా చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇట్లా ప్రతి డే మీరు ఏం చేస్తారంటే సో ఒక 10 మెయిల్ ఐడీస్తో చేంజ్ చేస్తూ చూడండి అనమాట. చేంజ్ చేస్తూ చూస్తే ఇమ్మీడియట్లీ మీకు సో వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఇంప్రూవ్ అవుతుంది. అంటే అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే ఎవరో కానీ ఈ వీడియోని క్లిక్ చేసి అంటే సెర్చ్ చేసి చూస్తుండ్రు. సో ఎందుకు చూస్తుండ్రో, ఏమైనా ఈ వీడియోలో టాపిక్ ఉందేమని. సో యూట్యూబ్ వాడు ఏం చేస్తారంటే అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే సో ఇట్లా బూస్ట్ చేస్తుంది అనమాట, 100% బూస్ట్ చేసింది. సో ఇప్పుడు చూడండి నా వీడియోస్ ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి, స్క్రీన్ రికార్డ్ పెడతా చూడండి. సో అందులో నేను ఫస్ట్ ఏదైతే ఛానల్ పెట్టానో ఇదే ఛానల్ అనమాట, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ అనమాట. ఫస్ట్ లో నేను కూడా అలాగే చేసిన కాబట్టి మీకు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చెప్తున్నాను అనమాట. కంప్లీట్లీ ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు వీడియోలో ఏదైతే 3 ఐడియాస్ వస్తున్నాయో అక్కడ నుండి ఏదో ఒక ఐడియా తీసుకొని వీడియో చేయండి. అలా వ్యూస్ రాకుంటే మీరు ఏం చేస్తారంటే వేరే స్మార్ట్ ఫోన్లో మీరు సెర్చ్ చేసి చూడండి, ఎగ్జాక్ట్లీ సెర్చ్ చేసి చూడండి, పూర్తి వీడియో చూసేయండి, ఒక లైక్ ఇచ్చుకోండి, వదిలేండి అనమాట. సో ఇదేనండి కంప్లీట్లీ న్యూ ట్రిక్ అన్నమాట. 100% ఉపయోగించండి, 100% మీకు వ్యూస్ వస్తాయని నేనైతే చెప్తాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.